వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మీరు మొత్తం వెళ్ళిపోండి, ఇంకా మాకు మీరు భరించలేదు సార్. ఇలాంటి వాటికి మళ్ళీ అది మోసం. We don't want to take any risk right now. And he has to understand what it is. Right? మన అర్థం తెలియదు అది ఉండాలి. he has to take the responsibility. Otherwise I really don't care. నేను చెప్తున్నాను, మా కోర్టు రెడ్డిగా వెళ్తున్నది, ప్రభాకర్ రెడ్డికి వెళ్తున్నది, చంద్రబాబు రిప్రజెంటేటివ్స్కి వెళ్తున్నారు. సో టేక్ ఇట్ ఈజీ. చాలాసార్లు మాట్లాడుతున్నా కానీ ఒకసారిగా చూడదు. ఏమండి బాగున్నారా? వెరీ హ్యాపీ. బాగున్నారా? ఎలక్షన్ క్యాంపెయిన్ మీరు ఎప్పుడైనా సరే వచ్చేసేది మేమే ఉంటాం కదా. ఇదంతా ఖాళీగా ఉంటుంది. ఇప్పుడే ఇప్పుడు ఉన్నారు కది రోడ్డు బాగా పోయి రావటం అప్పుడు నైట్ ఇక్కడే ఉండి మళ్ళీ మనకేంటి మనం
బ్రేక్ఫాస్ట్ లేకపోతే భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ సహోదరులు నేను దేశంలో వారసత్వ నాకు దీనికి పొందడానికి నేను Flag, select. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఉలవపాడు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈనాటి సభకు అధ్యక్ష స్థానంలో వహించవలసిందిగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సీతారాం రాజు గారిని, హెడ్ మిస్టర్ శ్రీమతి జి విజయలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి మా సీనియర్ మాస్టర్ గారు జి కోటేశ్వరరావు గారు పుష్పగుచ్చాన్ని అందిస్తారు. జి కోటేశ్వరరావు చేయవలసిందిగా సీనియర్ లెక్చరర్ తెలుగు మాస్టర్ గారిని ఈ కార్యక్రమానికి ఇంతమంది తీసుకొచ్చినటువంటి ఒకప్పటి ఈ స్కూల్ విద్యార్థి శ్రీ అభిప్రాయాలు ఈ పాఠశాల అభివృద్ధిలో ఒక ప్రత్యేక లక్ష్యంతో చేసినటువంటి శ్రీ భోగినేని చంద్రరామారాయణ గారిని శ్రీ ఎస్కే మస్తాన్వల్లి గారు జయలేని హిందీ పుష్పగుచ్చాన్ని అందిస్తారు.
కె కృష్ణమూర్తి గారు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. కృష్ణమూర్తి గారు చీఫ్ ఇంజనీర్ సౌత్ సెంట్రల్ రైల్వే. త్రిమూర్తులు గారు సైంటిస్ట్ అడిషనల్ డైరెక్టర్ DRDO విశాఖపట్నం గారు చేస్తున్నారు. వారిని వేదికకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మరొక విశిష్ట అతిథి శ్రీ పి సుధాకర్ గారు. శ్రీమతి పి పద్మజ గారు సూపరింటెండెంట్ ఇంజనీర్. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ములపాడు తహసీల్దార్ గారు చేస్తున్నారు. ఉపాధ్యాయులు తరఫున సుస్వాగతం సార్. సార్కి మా నాటి దీక్ష హరిబాబు పుష్ప గారిని మూర్తి గారికి ఆంజనేయులు గారు పుష్పముత్యాన్ని అందిస్తారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు డిఏ కోటయ్య గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. చీరగా మరచుకొని సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మరచుకొని స్వేటి హారతులు స్వేచ్ఛాగానం పాడుకొని మన దేశమాతనే కొలిచెదమా. బాజటాదర భావనలో హిమశైల రూపమే నిలుపుకొని గలగల పారే నదులన్నీ ఒక బృందగానమై చేస్తూ వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. ఎందర వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలచుకొని వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సభాస్థాన్ని అలంకరించినటువంటి విద్యార్థులకు 15న మనం ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల హై స్కూల్ విద్యార్థులందరూ కలిసి లాస్ట్ ఇయర్ నుంచి ఇట్లా ఆగస్టు 15 మనం కలిపి నేర్చుకుందాం అనేటువంటి ఉద్దేశంతో గత సంవత్సరం కూడా प्यारे प्यारे फूल गुंजे माला में तू है हिंदू देश के निवासी सभी जनों एक है तू है रंग रूप वेश भाषा चाहे अनेक है कोयल की कुकुर न्यारी पति है कि तेरे प्यारी कोयल की कुकुर न्यारी पति है कि तेरे प्यारी गा रही तराना बुलबुल राग मगर एक है हिंदू देश के निवासी सभी जनों एक है रंग रूप वेश भाषा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी सागर है रंग रूप वेश भाषा चाहे अनेक है వెంకటేశ్వర గారు ఆర్టీఓ గారు ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు
ముఖ్యంగా భారత్లోని 1947 సంవత్సరం ఆగస్టు 15న మనం స్వతంత్రాన్ని సాధించుకున్నాం. అయితే ఈనాటి బాలలందరూ కూడా ఈ అమైక్యత అనే దాని మీద ఇప్పుడు చాలా వరకు ఉన్నది. ఈ పరిస్థితులు కూడా ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అమైక్యత అనేది పోవాలి, ఉండి దేశ అభివృద్ధికి అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కూడా సహకరించాలి. ఈ అనాశించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకరు అవునంటే ఇంకొక కాదనే పరిస్థితి. ఎంత మంచి చేయాలన్నా కూడా దాన్ని ఏదో రకంగా అడ్డం పెట్టాలనే పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. ఈ జాడ్యాన్ని కూడా అందరూ వదిలించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈనాడు ఆంధ్రప్రదేశ్ అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేపట్టింది. ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అనేది ప్రవేశపెట్టింది. తర్వాత కోటయ్య గారు జెడ్పీటీసీ వారి యొక్క సందేశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు మన హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అలాగే మన శ్రేయభిలాషి మన ఎమ్మెల్యే గారు మహేందర్ రెడ్డి గారికి, ఆర్టీఓ గారికి, మరి మాజీ జడ్పీటీ మన ఎంఆర్ఓ గారికి, మూర్తి గారికి, వేదికపై ఉన్న పెద్దలకు, ఈ సభకు ఇచ్చేసినటువంటి మహానుభావులు ఎందరో మహానుభావులకు అందరికీ ఎస్వై కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో మంచి ఉన్నత విద్యను అభ్యసించి అక్కడ నుంచి అమెరికాకు పోయి ఆయన సంపాదించిన దానిలో మనందరూ కూడా కాస్త కోస్త ఇస్తున్నారు. మనందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలపాలి. అందించారు 1947 ఆగస్టు 15వ తారీఖు 60 సంవత్సరాలు. ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ సభకు రావటం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ సభాపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేటి విద్యార్థులు రేపటి పౌరులుగా ఈ నినాదం మనకు తెలుసు కాబట్టి మీరందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఇప్పటి వరకు చాలా కామ్గా కూర్చుని జాతిపిత మహాత్మా గాంధీ, అలాగే ఇంకా అతివాద నాయకులు, మితవాద నాయకులు ఎందరో ఉన్నారు. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్ది మిమ్మల్ని ఈ మంచి పౌరులుగా చూడాలని కోరుకుంటున్నాను. మీకు చెప్పే ఉంటారు మీ ఉపాధ్యాయులు మీకు ఎంత చెప్పినా ఈ 7, 8, 9, 10 తరగతుల్లో ఆ స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత, స్వాతంత్ర్యం అంటే ఏమిటి, ఆ స్వేచ్ఛ అంటే ఏమిటి అనే విషయం మీకు అర్థం కాదు. ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే, స్కూల్కి వెళ్ళేవాళ్ళం, పాటలు పాడించేవారు, కథలు చెప్పేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు కరువయ్యారు. ఈ విదేశీ విద్య మోజు పెరిగింది. ఈ కార్పొరేట్ పాఠశాలల్లో మోజు పెరిగి తల్లిదండ్రులంతా కూడా వాళ్ళు సంపాదించిన దాన్ని మొత్తం ఖర్చు పెట్టి వెన్నెలుకోవాలి జన్మనిచ్చిన కన్న తల్లి మహిళ కాదా, జన్మనిచ్చిన కన్నదా, బ్రతుకులోన భాగస్వామి మహిళ కాదా. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల. ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి.
మహిళ మేలుకోవాలి మా వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల 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 వెన్నెల. తెలుసా? ఓకే. ఆయన మీ ప్రెసిడెంట్గా తెలుసు శాస్త్రవేత్తగా తెలుసు నాకు తెలియదు. శాస్త్రవేత్తగా మా పాట ఆయన. సో ఈ పాటలతో పాటు వెళుతూ నీరు కోర్టులో నీరు ఎక్కువైపోతుంది. ఆయన ఆ వాటర్ని బయటికి డొక్కుతో బయట పోస్తుండేవాడు. ఆ స్టేజ్ నుంచి వచ్చాడు. ఆ స్టేజ్ మనందరికన్నా ఇంకా ఆయన స్టేజ్కి వెళ్ళింది డబ్బులు ఉంది కాదు, కార్పొరేట్ కళాశాల ప్రసవరాజు డిస్టిక్లో పోలవరం అని మీకు అంత ప్రాజెక్ట్ గురించి బాగా తెలిసి ఉంటుంది. అది అదే ఊర్లో పుట్టి పెరిగాను. ఇగో ఇటువంటి ఇలా నేల మీద చేసి పైకి పెరిగిన వాడిని. కానీ ఒక టీచర్ నేను చెప్పాను ఆల్రెడీ. ఆ టీచర్ వద్దంతో ఒరే నువ్వు బాగా చదువు, నీకు డెఫినెట్గా నువ్వు ఏదో వచ్చేస్తే వస్తానని చెప్పాను. ఈజ్ నో మోర్ నౌ. మీకు చాలా చక్కగా చెప్పారు. ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు నాకు బాగా మనసుకు హత్తుకున్నటువంటిది త్రిమూర్తులు గారు మాట్లాడే ముందు ఈ పిల్లలు చేసినటువంటి ఒక నృత్య కార్యక్రమంలో వాళ్ళు చెప్పినటువంటి ఒక సందేశం, నవభారత సమాజాన్ని నిర్మిద్దాము అనేటువంటిది. ఇది ఎంతో పెద్ద పిల్లలు ఉపాధ్యాయులు కలిసి దీనికి ఈ నవ సమాజాన్ని నిర్మించాలి అన్నప్పుడు ఇది ఎవరో మనకి వచ్చి నిర్మించరు, మనమే నిర్మించుకోవాలి. ఈ రోజు మళ్ళీ మీ ముందుకు వచ్చి ఒక సదుద్దేశంతో ఇంకా మీకు అనేక సౌకర్యాలను కల్పించాలని, ఇంకా మీరు పైకి రావడానికి ఎంతో కృషి చేయాలనేటువంటి మీ పోరాట పట్టికని ఎంతో పెంచాలని ఆ లక్ష్యంతో మీ పూర్వ విద్యార్థి ఒక ఆయన శ్రీ రామనాయుడు గారు మీకు ఈ సభకు వచ్చేసి మీకు 30 ఏళ్ల క్రితం మీలాగానే ఇక్కడ ఈ స్వతంత్ర దినప్పుడు ఇక్కడ కూర్చొని మీలాగానే ఉంది. ఈరోజు ఉన్నత స్థానానికి వెళ్ళి దానికంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి రామానాయుడు గారిని కానీ ముందు ఈ రోజు మీతో ఆల్రెడీ మాట్లాడినటువంటి కృష్ణమూర్తి గారు కూడా మీలాగానే ఇక్కడ సాధారణంగా చదువుతున్నటువంటి విద్యార్థులకి ఏ రకంగానూ మేము తీసుకోము. ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యార్థులు అందరూ కూడా ఒక రామానాయుడు గారు లేకపోతే ఒక కృష్ణమూర్తి గారు చేసినటువంటి ఈ నృత్య స్ఫూర్తిని తీసుకుని చేస్తున్నాం. దానికి మీకు సహకరించగలిగినటువంటి ఉన్నత ఆశయాలు మాట్లాడడం జరుగుతోంది అంటే ఇది కేవలం మీ చెంచురామనాయుడు గారి ఆశీస్సులే. నేను అసలు అనుకోలేదు ఈరోజు ఇక్కడికి వస్తానని. మళ్ళీ మీ స్కూల్లో ఇలా సందేశానికి నాకు మీ ప్రిన్సిపాల్ గారు ఆహ్వానిస్తారని కూడా అసలు ఊహించలేదు. కూర్చున్నప్పుడు మరి మా స్కూల్ రోజులు కూడా మాకు గుర్తుకొస్తాయి. మా తల్లి ఇంజనీరు, మా మర్రి గారు ఇంజనీర్ అంటే ఈరోజు అది కేవలం తల్లి తండ్రి ఆశీభవంతులే ఉండేవి. మాకు కూడా పూర్తిగా సదుపాయాలు ఉండేవి కాదు. ఇలాగే చెట్ల కింద మేము మ్యాథమెటిక్స్ నేర్చుకున్నాము, ఫిజిక్స్ నేర్చుకున్నాము. అయితే మంచి లెబారెటరీస్ ఉండేవి. కానీ ఏ బాలిక కానీ సాధించినటువంటి స్థానం మన సానియా మిర్జా బాడీ. సో నేను కూడా ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ రంగంలో అందరూ అమెరికా వెళ్ళి కూడా అటువంటి స్ఫూర్తి ఈరోజు బాగా మనం చేస్తున్నాను. ఆ పోరాటంలో విద్యార్థుల పాత్ర ప్రముఖంగా ఉన్నది. ఎక్కడ ఏ పోరాటం జరిగినప్పటికీ కూడా దాంట్లో విద్యార్థులు ఉన్నారు. ఆఖరికి బాంబేలో నేవల్ పోరాటం, కార్మికులు చేసినటువంటి పోరాటానికి కూడా ప్రతిస్పందనగా విద్యార్థులు చేసిన పోరాటాన్ని గుర్తు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఒక గాంధీ గారి అహింసా సిద్ధాంతంతోనే కాకుండా వీరులు మరి ప్రాణం తెగించి పోరాటం చేసినటువంటి భగవత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, మరి మన ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత
మరి వారి లాంటి వారు కూడా ఈ దేశానికి బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి విషయాన్ని గుర్తించాలి. అందువల్ల స్వాతంత్ర్యం వచ్చింది, సంతోషిస్తున్నాము. కానీ 60 సంవత్సరాల తర్వాత కూడా సమస్యను పూర్తిగా పరిష్కారం కాలేదు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, మరి పూర్తిగా నివాసం బట్టలు కూడా కరువైనటువంటి బిలో పావర్టీ లైన్ ప్రజలు 30% ఉన్నారు అంటే ఇది బాధాకరమైనటువంటి విషయం. 60 సంవత్సరాల్లో కూడా సమకూర్చుకోలేకపోతున్నాం అనే ఒక విషయాన్ని, సత్యాన్ని మనం గుర్తించాలి. దానికి రూపుమాపడానికి ఉన్నవారు అన్ని విధాలుగా సహకరించి ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనులకు పూర్తి మద్దతునిస్తూ ఇంకా స్వచ్ఛంద సంస్థల ద్వారా తగినటువంటి వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఎందువల్లంటే మనకి ఈనాడు కొంత ఎడ్యుకేషన్లో మరి పూర్తిగా విద్యను అభ్యసించాలనేటటువంటి ఉద్దేశం గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి వచ్చింది. అయితే ఆ విద్యని అభ్యసించాలనేటటువంటి విధానంతో పాటు డబ్బు సంపాదించాలా, డబ్బే డబ్బు అనేటటువంటి విధానం కూడా ఈనాడు గ్రామంలో ఎగబాకింది. ఇప్పుడు అంచాలా. అలాగే దేశంలో విచ్ఛిన్నకర ధోరణులు వస్తూ ఉన్నాయి. యావత్ భారతదేశాన్ని పరిపాలించ శక్తి కలిగినటువంటి ఒక పార్టీ ఈనాడు దేశంలో లేదు. అందువల్ల ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావంతోనే ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. 5 ఎంపీలు ఉన్నటువంటి ఒక మీరు నన్ను చూస్తుండకపోవచ్చు, అయితే ఇప్పుడు చుట్టుపక్కల చెట్లు పుట్టలని నన్ను పలకరిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు బాగున్నా అని. నేను చంద్రబాబు నాయుడిని. ఇప్పుడు మనము ఈ ఉలవపాడు హై స్కూల్లో చదువుతున్నందుకు మనం పూర్వజన్మలో చాలా పుణ్యం చేసుకుంటాం. ఎందుకంటే ఉలవపాడు హై స్కూల్లో ఇంత మంచి చల్లని వాతావరణంలో చెట్ల కింద చదువుతాను. ఎప్పుడైనా ఉపన్యాసం మనకి మరీ టైం ఎక్కువ బోర్ పడుతుందంటే ఆ అబ్బాయిలాగా చిక్కుచుక్కులు ఆడుకోవచ్చు, ఈ అమ్మాయిలాగా అచ్చలాగా ఆడుకోవచ్చు, ఆ అమ్మాయిలాగా ముగ్గులు పెట్టుకోవచ్చు. ఇటువంటి అదృష్టం మనకు వచ్చిందంటే అది మన పూర్వజన్మలో సుకృతం చేసుకున్నాం. మన కృష్ణ జిల్లా గొప్పగా చెప్పుకున్న కృష్ణమూర్తి గారు కానీ, మన యాదవ్ గారు, మహేందర్ రెడ్డి గారు కానీ వాళ్ళు పూర్వజన్మలో పాపం చేసుకుని ఉంటారు. కాబట్టి ఉలవపాడు హై స్కూల్లో చదవలేకపోయారని నేను చెప్తున్నాను. యాజ్ ఎ ఓల్డ్ స్టూడెంట్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ దిస్. వాళ్ళకి అదృష్టం లేదు. అయితే వాళ్ళు ఇంత మంచి మన స్కూల్కి వచ్చేసి ఇప్పుడు చాలా పుణ్యం చేసుకున్నారు. కాబట్టి కనీసం వచ్చే జన్మలో అయినా ఉలవపాడులో పుట్టి మన స్కూల్లో ఈ రకమైన అచ్చనకాయలు, ఈ రకమైన చిక్కు బిళ్ళ ఆడి ఎంజాయ్ చేస్తారని భగవంతుని ప్రార్థిద్దాం. కనీసం నెక్స్ట్ జన్మలో అయినా. ఇప్పుడు మనం 60వ స్వాతంత్రం లేదా 61 జరుపుకుంటున్నాం. దాని గురించి కొద్దిగా మాట్లాడదాం. ఏంటి 60 ఏళ్ళైనా మనం పుట్టింది 60 ఏళ్ళు ఇచ్చిన మన జాతి మొత్తం కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నాం కదా. 60 ఏళ్ళ నుంచి ఏంటి అర్థమంతా ఏంటి బానిసలు ఉన్నామా, లేకపోతే స్లేవ్స్ ఉన్నామా, లేకపోతే ఏమన్నా ఉన్నాం. అందరూ ఏదేదో ఒకసారి అందరూ చెప్తా ఉన్నారు. నేను కొద్దిగా సర్కాస్టిక్గా చెప్తాను, నాకు క్షమించాలి. మనం చాలా తెలియగలవడం బాగుంది. అయితే మనకి కొన్ని ఒకటి చెప్తాము. అతి మంచితనం అంటే గోధుమ మహమ్మద్ ఎప్పుడు 12వ శతాబ్దంలో మన దేశానికి దండలు వచ్చాడు. వస్తే పృథ్వీరాజు అప్పుడు పరిపాలిస్తూ ఉంటాడు. తొడులు పెట్టాడు. తెలుసు మీరు చదివారు రైట్? నిజం కదా.